నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన ఇరాన్ దాడులు కొనసాగుతూ ఉన్నాయన్నమాట. అమెరికా వచ్చేసి ఇరాన్ మీద దాడులు చేస్తూ ఉంటే, ఇరాన్ వచ్చేసి కువైట్, బెహ్రెన్, ఖతారు, జోర్డాన్ దేశాల మీద మిసైళ్లు మరియు డ్రోన్లతో విరుచుకుపడుతూ ఉంది. అలాగే ఈరోజు శనివారం తెల్లవారుజామున కువైట్ జనరల్ స్టాఫ్, కువైట్ సైన్యం కీలక ప్రకటన చేసింది. కువైట్ వైమానిక రక్షణ దళాలు ప్రస్తుతం ఇరాన్కు సంబంధించిన డ్రోన్ల ముప్పులకు ప్రతిస్పందిస్తూ ఉన్నాయని చెప్పేసి, అలాగే కువైట్లో ఉన్న ప్రతి ఒక్కరూ భద్రత మరియు రక్షణ సూచనలను పాటించాలని చెప్పేసి కువైట్ సైన్యం కోరింది. కువైట్లో మీకు వినిపించే ఏవైనా శబ్దాలు ఏవైతే ఉన్నాయో, కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇరాన్ యొక్క లక్ష్యాలను అడ్డగించడం వల్లే సంభవిస్తూ ఉన్నాయని చెప్పి కువైట్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ ధృవీకరించింది. సంబంధిత అధికారులు జారీ చేసిన భద్రతా రక్షణ సూచనలను కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు మరియు ప్రవాసులు తప్పకుండా పాటించాలని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. అలాగే కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో తగినన్ని భద్రతా సూచనలు అయితే తప్పకుండా పాటించనన్న. సైరన్లు మోగినప్పుడు దానికి సంబంధించి సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళడం, సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళి అక్కడే మనము సైరన్లు ఆగిపోయేంత వరకు వెళ్ళడం. ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే కానీ, ఒకవేళ మీకు ఏదైనా సమస్య ఏర్పడితే కానీ 112 112 నెంబర్ ఏదైతే ఉందో దానికి ఫోన్ చేసి మీరు సహాయం పొందవచ్చు అన్నమాట. అలాగే మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇరాన్ వచ్చేసి ఇప్పటి వరకు అమెరికా స్థావరాల మీదనే దాడి చేస్తూ ఉండేదన్నమాట. ఇప్పుడు కువైట్కు సంబంధించిన విద్యుత్ మరియు అలాగే నీటి శుద్ధి కర్మాగారాలు, వాటర్ డీశాలినేషన్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో కేంద్రాలు, వాటిపైన దాడులు చేస్తూ ఉంది. అలాగే కువైట్లోని సైనిక స్థావరాలను లక్ష్యం చేసుకొని కూడా దాడులు చేస్తూ ఉంది. దీంతో కొంతమంది సైనికులు కూడా గాయపడ్డారని చెప్పేసి కువైట్ సైన్యం ప్రకటించింది. కువైట్లో ఉన్న ప్రజలు ఎవరూ భయపడవలసిన అవసరం లేదు, కానీ జాగ్రత్త మాత్రం తప్పనిసరి అని చెప్పేసి కువైట్ సైన్యం ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.